హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిలు మరియు మామిడి తోట కలిసి ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి టోటల్గా 26 ఎకరాలు అనమాట. ఈ 26 ఎకరాల్లో మనం చూస్తున్నటువంటిది పామాయిల్ అండి. ఇది వచ్చేసరికి ఒక 5 నుంచి 6 ఎకరాల వరకు ఈ పామాయిల్ అయితే ఉంటుంది. మిగిలింది మొత్తం మామిడి తోట అనమాట. ఈ పామాయిల్ వయసు సుమారుగా 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాల మొక్క అనమాట. చూస్తున్నా కదా, పామాయిల్ మొక్క అయితే బాగానే ఉంది. 2 సంవత్సరాలు బాగానే మెయింటైన్ చేశారు. ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే ఉంటుందండి. పామాయిల్ బిట్లో అయితే బోర్ లేదు, మామిడి తోటలోనే బోర్లు అయితే ఉన్నాయి. అవి కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ పెనుబల్లి మండలం అండి. సాయిల్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి. మెత్తటి నేల అనమాట. రాళ్ళు కానీ గలస కానీ ఏమి ఉండదండి. మంచి ఎర్ర నేల అనమాట. పామాయిల్కి వెరీ సూటబుల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పామాయిల్ మొక్క అయితే ఇంకొక సంవత్సరంలో కాపుకైతే వచ్చేస్తుందండి. బిట్టు మొత్తానికి చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉందన్నమాట. ఈ పామాయిల్ మామిడి మొత్తం కలిసి ఒకే బిట్లో ఉంటాయండి. చూడండి, ఇప్పుడు అది పామాయిల్, ఇది మామిడి అండి. మొత్తం కలిసి ఒకే బిట్ అనమాట. ఇది వచ్చేసరికి మామిడి తోట అండి. దీంట్లో కొంత లేత మొక్కలు, కొంత ముదిరి మొక్కలు కూడా ఉన్నాయి. లేత మొక్కలు సుమారుగా 5-6 ఎకరాలు సుమారు ఉండొచ్చు. మిగతా మొత్తం ముదిరి మొక్కలేనండి. అంటే పెద్ద పెద్ద చెట్లు అనమాట, ట్రిమ్మర్లు అంటారు. దగ్గర దగ్గర 25-30 ఇయర్స్ ఉంటాయి చెట్లకి కొన్నిటికి. ఇవి కొన్ని లేత మొక్కలు అయితే ఉంటాయండి ఇటు సైడు. ఎదురుకెళ్ళాక మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి, ట్రిమ్మర్లు అనమాట. మనం ఈ కర్ర అమ్ముకుంటే వచ్చే డబ్బులతోటే దీనికి ప్లాంటేషన్ మొత్తం చుట్టూ ఫెన్సింగ్ ఏదైనా పాడైనా అది మొత్తం సరి చేయడానికి దానికి వచ్చే డబ్బుతోనే మొత్తం చేసేయచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా బిట్ అయితే ఉంటుంది. కంప్లీట్గా మొత్తం మామిడి తోట అండి. దగ్గర దగ్గర 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు ప్లాంటేషన్ ఏజ్ అనేది. సాయిల్ వచ్చేసరికి మంచి రెడ్ సాయిల్ అండి. ఈ బిట్టికి రోడ్ కనెక్టివిటీ ఊర్లో ఉంటుందండి. సీసీ రోడ్డుకి ఫేసింగ్ ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసరికి మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయండి. 2 సర్వీసులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బోరు 2 అంగుళాల బోర్ అండి. దీని నుంచి 2 అంగుళాలు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి. ఇక్కడ నుంచి పామాయిల్కి పైప్ లైన్ అయితే ఉంటుంది. ఇది వేరే బోర్ ఉంది కదా, ఆ బోర్ నుంచి ఈ బోర్ నుంచి రెండింటి నుంచి కూడా వాటర్ అక్కడికైతే వెళ్తాయండి. ఏ వాటర్ పామాయిల్కి వెళ్తాయి అనమాట. బిట్ అయితే ఎల్ షేప్లో ఉంటుందండి. మంచి ఏరియా అనమాట. ఏదైతే అక్కడ స్టేట్ హైవే ఉంటుందో ఆ స్టేట్ హైవే నుంచి సుమారుగా ఒక 250 మీటర్లు లోపలికి అయితే రావాల్సి ఉంటుంది. అది కూడా సింగిల్ రోడ్ అండి. ఆ రోడ్ నుంచి దిగంగానే బిట్లోకి అయితే వస్తాం. దీనికి ఎంట్రన్స్ గేట్ కూడా ఉంది, చుట్టూ ఫెన్సింగ్ ఉందండి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 30 లక్షలు చెప్తా ఉన్నారండి. నెగోషియబుల్ అనమాట, కూర్చుంటే మాట్లాడుకోవచ్చండి. ఎకరం 30 లక్షలు అయితే చెప్తా ఉన్నారు. చూడండి, ఇటుపక్క మామిడి చెట్టు చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయండి. 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉంటుంది వీటికి. వీటిని కట్ చేస్తే చెట్టుకి దగ్గర దగ్గర 4 నుంచి 4,000 అయితే ఈజీగా వస్తాయండి ఒక చెట్టు నుంచి. దానివల్ల వచ్చిన ఆదాయంతో మనం బోర్లు వేసుకోవచ్చు, పామాయిల్ మొక్క వేసుకోవచ్చు, చుట్టూ ఫెన్సింగ్ సరి చేసుకోవచ్చు. ఏది చేసుకోవాలన్నా ఆ వచ్చిన డబ్బుతోనే చేసేయచ్చండి. ఎక్సెస్ అమౌంట్ అవసరం లేదనమాట. మంచి రెడ్ సాయిల్ అనమాట. మనకు మంచి బిట్ అండి. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు.